స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ చాలా సీనియర్ మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో భారీ కమర్షియల్ చిత్రాలకి, ఎన్నో భారీ కమర్షియల్ హిట్స్కి ఆర్ట్ డైరెక్షన్ చేసి తనకని తన శిష్యులు కూడా చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఈరోజు ఉన్నారు. బట్ స్టిల్ ఈజ్ క్యారింగ్ ది బ్యాట్. ఇన్ని జనరేషన్స్ మారుతున్నా, ఇన్ని ట్రెండ్స్ మారిన, ఇన్ని రకాల వైవిధ్యమైన విధానాలు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన మార్క్ మాత్రం ఎప్పుడు పర్మనెంట్గా ఉండే అంత ఒక ఛాంపియన్షిప్ని తన ఆర్ట్ డైరెక్షన్ ఏరియాలో నిలబెట్టుకున్న ఈ గెస్ట్ పేరే అశోక్ గారు. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక రికార్డ్, ఆయనదో బ్రాండ్, ఆయన ఒక బ్రహ్మాండమైన ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఎవరు ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన అశోక్ గారు ఒక ఎగ్జాంపుల్గానే ఎన్నాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడు ఆయన నాగబంధం అనే ఒక చాలా మిస్టికల్ ఫ్యాంటసీని ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు అవి ఆయన అడిగి మీ తరఫున తెలుసుకుంటాను. నమస్తే అశోక్ గారు. నమస్తే. నమస్తే సార్. మీరు చాలా సింపుల్గా ఉంటారు, మీరు చేసే పనులు మాత్రం చాలా పెద్ద పెద్ద పనులు కదా. ఎన్ని సినిమాలు కంప్లీట్ చేసి ఉంటారు సార్ ఇప్పటికి? 155 ఫిలిమ్స్ అలాగే అని కౌంటింగ్ లేదు అనుకుంటాను నేను. అప్రాక్సిమేట్ 30 years అయిపోలా. 90 బిగినింగ్ 89లో వచ్చాను నేను ఇండస్ట్రీ. 30 అంటే 90 అంటే 36 years. ఓకే. ఈ 36 years ఈ ప్రయాణంలో ఆర్ట్ డైరెక్టర్గా మీరు బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు కనుక ఆలోచించుకుంటే ఈ చేంజెస్ ఆర్ట్ డైరెక్షన్ పరంగా ఏం జరిగాయి, ఎలా జరిగాయి, ఎందుకు జరిగాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఇంటర్వ్యూ ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్స్ టు మై డైరెక్టర్ అభిషేకమ్మ గారు అండ్ ది ప్రొడ్యూసర్ కిషోర్ గారు అండ్ నిషిత గారు. అండ్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ అగైన్ టు ఆల్ team, and I am very proud to say I getting this opportunity to work as this film, because of the it's not like a ordinary film. మొన్న మేము టీజర్ అవి చూసాం కదా థియేటర్లో, 2 సార్లు 3 సార్లు వేయించుకుని చూసారు అందరూ. అవును, అంత గ్రాండ్గా ఉంది సార్, అంత గ్రాండ్గా ఉంది. ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్ లాట్ ఆఫ్ మిథాలజీ, హిస్టరీ అన్ని ఇన్వాల్వ్ చేసుకుంటే, ఫ్యాంటసీ అన్ని ఇన్వాల్వ్ చేసుకుంటే ఒక సినిమా అవుతారు. అవును, ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాను మాకు. అవును, ఓకే, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. yes, టాకింగ్ అబౌట్ ద ఫిలిం. yes, I agree. దెన్ మీరు అడిగిన నా కెరీర్ స్టార్టింగ్లో మీరు వచ్చినప్పుడు ఒక స్టైల్ ఉంది. అవునా? ఓకే, స్టైల్ ఓకే. తర్వాత మారింది. 36 years అంటే లాంగ్ టైం. దీనిలో చాలా ట్రెండ్స్ మారిపోయినాయి. సినిమా ట్రెండ్ మారచ్చు, బట్ ఆర్ట్ ఇస్ ఆర్ట్. ఆర్ట్లో మార్పులు లేదు. ఆర్టిస్ట్ ఎలాగే ట్రీట్ చేస్తున్న దానిలో ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న గురించి టెంపుల్ గురించి మాట్లాడుతున్నాను. టెంపుల్ ఎప్పుడో ఉండే ఎన్ని ఇయర్స్ ఆర్ట్ గురించి ఇప్పుడు మాట్లాడుతాం మనం. దానిలో ఉండే స్కల్ప్చర్ కానీ, డీటెయిల్ కానీ, అనాటమీ కానీ, పిల్లల్లో ఉండే డీటెయిల్స్ కానీ గురించి మాట్లాడుతున్నాను. ఒక పెయింటింగ్ గురించి మాట్లాడుతున్నాడు, గ్రాండ్ మాస్టర్స్ పెయింటింగ్ గురించి మాట్లాడుతున్నాను. వై స్టిల్ అదే గురించి మాట్లాడుతున్నాను. దీనికి దట్ గ్రేటెస్ట్ అప్పుడు ఉండే మాస్టర్ ఉండే ఆ డీటెయిల్స్ కానీ అది మారదు. దట్స్ ఎన్ని ఇంకా 1000 years వెళ్ళిపోయిందా కూడా దట్ క్రాఫ్ట్ దట్ ఇస్ స్కల్ప్చర్ మారదు. ఎవర్ గ్రేట్, ఎవర్ గ్రీన్. లైక్ ఇన్ ఆర్ట్ డైరెక్షన్ మన ఒక మనస్ఫూర్తిగా ఒక క్రియేషన్ చేసాను అనుకోండి, ఆ క్రియేషన్ ఈస్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్. ఎస్ సార్. ఇప్పుడు నేను చేసిన సినిమా ఇస్ ఎవర్ గ్రీన్. అప్పుడు చాలా సినిమాస్ ఎవర్ గ్రీన్ సినిమాస్ ఉంది, నేను వర్క్ చేసింది కదా, అది ఇప్పుడు కూడా చూడడానికి అందంగా అనిపిస్తుంది కదా. ఆర్ట్ ఈస్ ఆల్వేస్ ఆర్ట్. దానికి ఇది లేదు, డై లేదు. దట్స్ గోయింగ్ ఆన్. అదే సబ్జెక్ట్ మళ్ళీ ఇంకొక విధం వస్తుంది, ఇంకొక ఆర్టిస్ట్ పెట్టి చేసుకుంటాను. కొంచెం ట్రెండ్ మారుతుంది అవరే ఆర్ట్. కొంచెం మార్పులు మీన్స్ దాని ఒక పోలిషింగ్ వస్తుంది, బట్ మెయిన్ కంటెంట్ విల్ బి సేమ్. కలర్స్ ఇస్ సేమ్. అప్పుడేం కలర్స్ వాళ్ళు అదే కలర్స్ ఇప్పుడు స్టిల్
అదేలే, బట్ కొంచెం కాంబినేషన్ మారుతుంది అంతే. అవునులే, ప్రపోర్షన్, స్కేల్, డైమెన్షన్ ఎవ్రీథింగ్ సేమ్. అదేలే. ఇప్పుడు హౌస్ సెట్ చేయాలన్నా హౌస్ సెట్ కూడా కొంచెం మోడర్న్ స్టైల్, కొంచెం ట్రెండ్. 25-30 years బిఫోర్ చేసిన సెట్టింగ్స్ ఇప్పుడు న్యూగా ఉంది. అదే రెట్రో ఎఫెక్ట్ వచ్చింది కదా ఇప్పుడు, ఆ ఓల్డ్ సెట్ స్టైల్స్ అవి కొత్తగా ఉంది. రిపీట్ అవుతున్నాయి, అవి కొత్తగా ఉంటున్నాయి. ఏదో మా అన్నయ్య ఏదో అనుకోండి, ఒక చిరంజీవి గారి సినిమాలో ఒక క్లాత్ తోటి సెట్ వేసాను నేను. దట్ ఈస్ నౌ ద ట్రెండ్. ఓన్లీ జస్ట్ ఆర్డినరీ బెనియన్ క్లాత్ చేస్తారు ఆ సెట్ ఫుల్లా. నౌ దిస్ ట్రెండ్. నౌ సమ్ పీపుల్ ఆర్ స్టిల్ యూసింగ్, అదే యూస్ చేస్తున్నారు కదా. అప్పుడు ఎక్కడ మారింది? ఆ డేటరే మారింది తవరే ఆర్టిస్ట్ సేమ్, కొంచెం చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు అదేలే. అంతే. అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.